అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రపంచవ్యాప్తంగా గత 2 దశాబ్దాల్లో చాలా వరకు కూడా విపరీతంగా సెలబ్రిటీ కల్చర్ అనేది పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. సో ఈ డిజిటల్ యుగం కూడా కొత్త రూపం సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ కొత్త రూపం సంతరించుకునేటువంటి వేళ సెలబ్రిటీ అనేటువంటి పదం కానివ్వండి, సెలబ్రిటీ అనేటువంటి భావన కానివ్వండి, సోషల్ మీడియాలో చాలా వేగంగా విస్తరించిపోతుంది. అంటే ఇక్కడ సెలబ్రిటీ అంటే వ్యక్తిగత ఇమేజ్ విపరీతంగా పెరిగిపోవడం, లేకపోతే ప్రజాదరణ, సో ప్రజల దగ్గర నుంచి బాగా ఆదరణ రావడం, సో ప్రజలందరూ కూడా వారిని విపరీతంగా ఫాలో అయిపోవడం, సో ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోవడం, ఈ మొత్తం కలిపి ఈ రోజుల్లో సెలబ్రిటీ అంటే ఒక భారీ ఆర్థిక వ్యవస్థలా మారిపోతుంది పరిస్థితి. ఎందుకు ఆర్థిక వ్యవస్థలా మారిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒకప్పుడు సెలబ్రిటీ అంటే సో అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి కన్నా సో కొంతమందిని మాత్రమే ఎంచుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. ప్రధానంగా చూసుకున్నప్పుడు రాజకీయ రంగంలో కానివ్వండి, సామాజిక రంగంలో కానివ్వండి, మరి ముఖ్యంగా సినీ రంగాల్లో సెలబ్రిటీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. సో అగ్రస్థానంలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే నటీనటులు లేకపోతే సామాజికవేత్తల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకునేవారు. రాజకీయ పరంగా కూడా అంతే. భారతదేశంలో ఇంతవరకు ఉన్నటువంటి రాష్ట్రపతుల్లో ఎంతమంది రాష్ట్రపతుల్ని మాత్రమే దేశ ప్రజలు సెలబ్రిటీలుగా గుర్తిస్తున్నారు? భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కానివ్వండి, ఎంతమందిని గుర్తుంచుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇక సినీ రంగానికి వద్దాం ఒకసారి. సినీ రంగంలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకప్పుడు సినీ రంగంలో కేవలం సినిమా రంగంలో మాత్రమే పరిమితమైనటువంటి వారే కాకుండా సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చినటువంటి వారిని కూడా సెలబ్రిటీలుగా గుర్తుంచుకుంటున్నటువంటి వారి సంఖ్య కేవలం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. కానీ డిజిటల్ యుగంలో మారుతున్నటువంటి టెక్నాలజీ రంగంలో విపరీతమైనటువంటి సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితుల్లో కూడా సో ఇప్పుడున్నటువంటి సెలబ్రిటీ అనేటువంటి పదానికి అర్థం మారిపోయిందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి పరిస్థితే వస్తుంది. ఒకప్పుడు సోషల్ మీడియా అంటే కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి చిన్న చరవాణి ఒక్క ఫోన్తో చాలు సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సెలబ్రిటీలు ఎవరో, సెలబ్రిటీలు కాని వారెవరో, సో సెలబ్రిటీలు కాకుండా ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగేటువంటి వారందరికీ కూడా సోషల్ మీడియా ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. సో ఈ అవకాశం ఒక ఆర్థిక వ్యవస్థగా మారితే, ఈ ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థికంగా కొంతమంది పైన చితికిపోయేటువంటి పరిస్థితుల వరకు తీసుకొని వస్తే, ఆర్థికంగా భారీగా లావాదేవీల వరకు పరిస్థితి వస్తే, సో సోషల్ మీడియా నిజంగా అందరికీ అవకాశాలు కల్పించేటువంటి అంశంగా మారుతుందా, లేకపోతే సెలబ్రిటీ అనేటువంటి పదాన్ని మార్చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మారుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజల దృష్టిని ఆకర్షించేటువంటి వ్యక్తులు ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేటువంటి అవకాశం అందరికీ కనిపిస్తుంది. ప్రజల దృష్టిని వారి యొక్క వ్యక్తీకరణ, 2 వారికి ఉన్నటువంటి ఇమేజ్, 3 వారికి ఉన్నటువంటి టాలెంట్, సో పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్, ఈ మొత్తంతో సో ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలుగా ఎదిగేటువంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలు కోకొల్లలుగా కనబడుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మాత్రం అసలు సెలబ్రిటీల పట్ల సామాన్య ప్రజలకు ఉన్నటువంటి వీర విధేయత ఎంతవరకు ఉందంటే విపరీతంగా పెరిగిపోయింది. కోట్లైనా మేము ఖర్చు పెట్టేస్తాం అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ కల్చర్ గత 2 దశాబ్దాలలో అంటే ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇందాక నేను అన్నట్లుగా ఒకప్పుడు నటులు కానివ్వండి, లేకపోతే క్రీడాకారులు కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, సో వీరెవరైనా ఉంటే వారి ప్రతిభ ద్వారా మాత్రమే గుర్తింపు పొందేటువంటి అవకాశాలు కనబడుతూ ఉండేవి. స్వాతంత్ర సమరయోధులైనా సో మనం చూడకపోయినా వారిని ఇంకా సెలబ్రిటీలుగా గుర్తుంచుకునేటువంటి వారి సంఖ్య ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో క్రమంగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ మొత్తాన్ని కూడా సోషల్ మీడియా విపరీతంగా ఆక్యుపై చేసుకుంటుంది, స్కోప్ లేకుండా చేస్తుంది ప్రాచీనమైనటువంటి నిజమైన సెలబ్రిటీల పట్ల. అంటే ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ యుగంలో సెలబ్రిటీ అనేటువంటి భావనకి కొత్త రూపం వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే ఇది ఎంతవరకు పెరిగిపోతుందంటే ఒకరికి ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ ఎంతవరకు వారికి ఇమేజ్ ఉంది, 2 ప్రజాదరణ ఎంతవరకు ఉంది, వారిని ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఇప్పుడు ఇవే బేసిక్ పాయింట్స్గా సెలబ్రిటీని డిసైడ్ చేసేస్తున్నాయి. సో ఇవి ఒక ఎకనామిక్ స్ట్రక్చర్గా మారిపోతే సో ఉన్నటువంటి పరిస్థితుల్లో సినిమాల్లో లేదా టెలివిజన్లో లేకపోతే స్పోర్ట్స్ సెక్టార్లో, మరి ముఖ్యంగా ఫ్యాషన్లో లేదా సోషల్ మీడియాలో, ఇలా ఏ సెక్టార్నైనా తీసుకోండి, ఎక్కువ ఎంతమంది ఎవరిని ఫాలో అవుతుంటే వాళ్ళు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఈ సెలబ్రిటీలుగా మారడమే కాదు ఒక బ్రాండ్లుగా ఎదిగిపోతున్నారు. అంటే ఒక సెలబ్రిటీ కనుక ఒక ప్రాంతాన్ని విజిట్ చేసిన, ఒక కార్యక్రమానికి హాజరైన, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన, లేదా కొన్ని నిమిషాలు ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన కోట్ల రూపాయల వ్యాపారం సృష్టించేటువంటి స్థాయికి ఎదిగింది. ఇది కాదా ఆర్థిక వ్యవస్థను డిసైడ్ చేసేటువంటి సెలబ్రిటీల తంతు?
ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే తాజాగా జరిగినటువంటి ఈ సంఘటనే దీనికి ప్రధాన ఉదాహరణ. మరి మీరు విజువల్స్లో చూస్తున్నటువంటి వ్యక్తి టర్కీకి చెందినటువంటి ఒక ప్రముఖ నటుడు బురాక్. సో ఆయన ఇటీవలే ఒక దుబాయ్లో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు. అంటే అంతవరకు బాగానే ఉంది, ఒక ఈవెంట్లో అతను రావడం, సెలబ్రిటీగా పార్టిసిపేట్ చేయడం బాగానే ఉంది. కానీ కేవలం ఆయన పక్కన 15 నిమిషాల పాటు కూర్చోడానికి, అంటే ఆయన వచ్చినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో 15 నిమిషాల పాటు ఆయన హాజరైనందుకు ఆయన తీసుకున్నటువంటి డబ్బులు ఎంతో తెలుసా? దాదాపు $3.7 మిలియన్. అంటే భారత కరెన్సీలో 30 కోట్లకు పైగా పారితోషికం 15 నిమిషాలకు తీసుకున్నటువంటి వ్యక్తి ఈయన కూడా సెలబ్రిటీ. ఎందుకంటే ఇంత ఆయన తీసుకున్నటువంటి లేదా ఆయన కష్టంతో సంపాదించుకున్నటువంటి ఇమేజ్ ఓకే పక్కన పెట్టేద్దాం, కానీ ఇంతకీ ఈ కార్యక్రమంలో ఏం జరిగిందో మీ అందరూ ఒకసారి వినాలి. ఆ పక్కనే పిక్లో కనబడుతున్నటువంటి మహిళ అరబ్కి చెందినటువంటి మహిళ. ఆమె పేరు బురాక్. ఆమె బురాక్కి వీరాభిమానిగా ఉండేటువంటి మహిళ. ఆమె పేరు రిచ్. అంటే రిచ్ అనేటువంటి ఈ అరబ్ మహిళ బురాక్ పక్కన 15 నిమిషాలు కూర్చోడానికి ఆయనకి ఎంత ఇచ్చిందో తెలుసా? అక్షరాల 30 కోట్ల రూపాయలు. నిజమే, ఎందుకంటే 30 కోట్ల రూపాయలు ఇచ్చి మీ పక్కన 15 నిమిషాలు నేను కూర్చుంటాను అనేది ఆ సెలబ్రిటీ ఈజాన్ని ఎంతవరకు పెంచిందో మీరు ఒకసారి ఆలోచిస్తున్నారా? ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే సోషల్ మీడియాలో దీనిపైన విపరీతంగా చర్చ పెరిగిపోతుంది. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లో, మరీ ముఖ్యంగా టర్కిష్ లాంటి టెలివిజన్ సీరియల్స్లో ఉన్నటువంటి అపారమైనటువంటి ఆదరణ ఆయనకుంది. ముఖ్యంగా బురాక్ ఉన్నటువంటి ఒక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ స్థాయిలో 15 నిమిషాలకు కోట్లు సంపాదించడానికి, నిమిషానికి లక్షలు సంపాదించడానికి ఒక ప్రధాన కారణంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎంత రచ్చ అవుతుందంటే, ఇప్పుడు సామాజికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. సో సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దానిపైన స్పందించేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు కూడా సైలెంట్ అయిపోయి కేవలం సెలబ్రిటీల వెంటపడి ఇలా కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు సబబు అనేటువంటి ఒక విమర్శనాత్మకమైనటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు రచ్చలేపుతున్నాయి. ఒక నటుడు కొద్ది నిమిషాలకి హాజరు కోసం కోట్ల రూపాయలు తీసుకోవడం సాధారణమే. అయితే ఇది ప్రజలకు షాక్ ఇవ్వడమే కాకుండా నార్మల్గా ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో కూడా ఒక బ్రాండ్ ఇమేజ్గా మారుతుంది. ఎందుకంటే ఈ పలానా నటుడు ఇన్ని నిమిషాలకు ఇన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, లేదా ఒక వెబ్ సిరీస్ చేయడానికి ఇన్ని కోట్లు తీసుకుంటున్నారు, ఒక ఈవెంట్ పార్టిసిపేట్ చేయడానికి ఇన్ని కోట్లు తీసుకుంటున్నారు, లేదా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి లక్షల కోట్లు గడిస్తున్నారు. అంటే అది ఆయనకు వచ్చినటువంటి సంపాదనని పక్కన పెడితే, అర్రే ఇంత ఇమేజ్ ఉందా, ఇంత ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని కోట్లు ఖర్చు పెడితే రారా అనేటువంటి ఒక పెద్ద బిజినెస్లా మారిపోతుంది సెలబ్రిటీ అనేది. ఇది కేవలం మన దేశంలో ఊపందుకోవడం కూడా మనం కొంతవరకు విచారించదగ్గ విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశంలో కూడా ఈ కల్చర్ క్రమంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం అన్ని వుడ్సే మాత్రమే కాకుండా స్పోర్ట్స్ సహా చిన్న చితక యూట్యూబ్ స్టార్లు కూడా ఈవెంట్లలో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, లేకపోతే మాల్స్ ఓపెనింగ్లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి. సో పార్టిసిపేట్ చేయడమే కాదు, భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. వసూలు చేసి అక్కడ హంగామా కూడా సృష్టిస్తున్నారు. ఇప్పుడు సెలబ్రిటీ అనేటువంటి పదం నార్మల్ పీపుల్కి అందుబాటులోకి వచ్చేసినటువంటి నేపథ్యంలో దాన్ని వీరు ఒక బిజినెస్గా వాడుకుంటే ఎలా ఉంటుంది? ఇలా ఉండదా? సో మన ఇండియాలో ఇలాంటి కల్చర్ రావట్లేదా అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద సెలబ్రిటీ కల్చర్తో ప్రతిభతో పాటుగా వారికి ఉన్నటువంటి ఏదైతే పర్సనల్ బ్రాండ్ ఇమేజ్ కూడా చాలా కీలకంగా మారుతూ ఉంటుంది. కేవలం కమర్షియల్స్గా మారిపోతే ఎంతవరకు మీ సెలబ్రిటీస్ని మీరు ఎంతవరకు కాపాడుకోగలరు అనేటువంటి అంశాలు కూడా. ఈరోజు 15 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఒక ఈవెంట్కి తీసుకున్నటువంటి నేపథ్యంలో రేపు వారికి అదే డబ్బులు రానటువంటి పరిస్థితిలో వారికి వచ్చినటువంటి సెలబ్రిటీ, వారికి ఉన్నటువంటి ఇమేజ్ మొత్తం పడిపోయినట్లేనా అనేటువంటి వాదన కూడా బలంగా వినబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, కొరియన్ నుంచి పూర్తి స్థాయిలో పాప్ స్టార్ల నుంచి కూడా యూరోపియన్ స్పోర్ట్స్ ఐకాన్ల వరకు సాధారణంగా అభిమానుల యొక్క భావోద్వేగంతో మార్కెట్ విలువను కూడా నిర్ణయిస్తున్నారు. సో ఒక్క వ్యక్తికి అభిమానులు కొన్ని కోట్లలో, మిలియన్లలో, సో చాలా ఎక్కువగా ఉంటే వారి భావోద్వేగాలతో కూడా ఆడుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా సెలబ్రిటీలకు కేవలం వినోద రంగానికి మాత్రమే పరిమితం చేయట్లేదు. మీరు ఒకసారి ఆలోచించాలి. ఫ్యాషన్లో కానివ్వండి, లైఫ్ స్టైల్లో కానివ్వండి, రాజకీయ అభిప్రాయాలు కానివ్వండి, సామాజిక ప్రచారాలు కానివ్వండి, సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి టైంలో అభిమానులు ఇప్పుడు సినిమాలకి, మ్యాచ్లకి కాదు, వారి వ్యక్తిగత జీవన శైలి వైపు కూడా అడుగులు వేస్తున్నారు. మనకి నచ్చిన, నాకు నచ్చిన సెలబ్రిటీ ఈరోజు వేసుకున్నటువంటి దుస్తువులేంటి?
నాకు నచ్చినటువంటి సెలబ్రిటీ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు, ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు అతను వేసుకున్న ప్యాంట్ ఏంటి, అతను వేసుకున్న టీ షర్ట్ ఏంటి, అది ఏ బ్రాండ్కి సంబంధించింది, అది మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది. ఇది కాదు బిజినెస్ క్రమంగా పెరిగిపోవడం. సాధారణంగా కొంతమంది దౌత్యవేత్తలు అంటూ ఉంటారు, అనుకరణ అన్నిటికంటే చాలా ప్రమాదకరమని. అనుకరణ అంటే మీకు తెలుసా, సాధారణంగా ఒకరిని అనుకరించడం, వారిలాగే బిహేవ్ చేయడం, వారిలాగే ఉండడం, వారిలాగే దుస్తులు వేసుకోవడం, వారిలాగే మాట్లాడడం, వారిలాగే హెయిర్ స్టైల్ చేసుకోవడం. అంతా వారిలా చేస్తే మనం ఎక్కడున్నాం? మన వ్యక్తిగతంగా ఉన్నటువంటి అంశాలు ఇవి. అంటే ఈ సెలబ్రిటీయిజం అనేది మన వ్యక్తిగత జీవితాల్లో కూడా వచ్చేస్తుంది. దుస్తువుల దగ్గర నుంచి, ప్రయాణాల దగ్గర నుంచి. నాకు నచ్చినటువంటి సెలబ్రిటీ ఏదైనా ప్రాంతాన్ని పరిశీలించి ప్రయాణం చేస్తే ఆ ప్రాంతానికి నేను కూడా వెళ్ళాలనుకుంటాను. సో వారికి ఏదైతే అభిప్రాయం చెప్పారో మన అభిప్రాయాలు మొత్తాన్ని కూడా వారి యొక్క అభిప్రాయాలు మొత్తం ఫిల్ చేసేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఏం చెప్పారు గుడ్డిగా నేను కూడా అదే ఫాలో అయిపోతున్నా, నా అభిప్రాయం కూడా అదే అనేటువంటి అంశాలతో మనల్ని మనం మర్చిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు జరిగినటువంటి ఈ ఈవెంట్ వ్యవహారం మాత్రం కొంతవరకు విమర్శలు కూడా భారీగానే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సొసైటీలో సామాజిక అసమానతలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. పేద, ధనిక, మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి, ఆర్థిక పరమైనటువంటి అంశాల దగ్గర నుంచి ప్రతి దాంట్లో అందరూ ఈక్వల్గా లేనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో కొద్ది నిమిషాలకి మాత్రమే హాజరయ్యేందుకు కోట్ల రూపాయలు తీసుకోవడం అనేది ఇది సమాజ విలువల పైన ప్రశ్నలు రాదా అనేటువంటి ప్రశ్న చాలా బలంగా వినబడుతుంది. అంటే సామాజిక సమస్యల మీద మాట్లాడేటువంటి పరిస్థితుల్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు, సమాజంలో జరుగుతున్నటువంటి మానభంగాలు, సమాజంలో జరుగుతున్నటువంటి బాల్య వివాహాలకు సంబంధించినటువంటి అంశం, సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక విలువలకు ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని రేకెత్తించేటువంటి ప్రతి అంశాలు పక్కన పెట్టేసి కేవలం ఎంటర్టైన్మెంట్ రంగం వైపు మాత్రమే మన దృష్టి మల్లుతుంది అనేటువంటి ఆలోచన వ్యక్తమవుతుంది. ఈ రోజుల్లో ఇదే ప్రధానంగా మారుతుంది. కాబట్టి కేవలం 15 నిమిషాలకి 30 కోట్లు తీసుకున్న అతనిని మనం పొగుడదామా, 15 నిమిషాలకి పూర్తి స్థాయిలో 30 కోట్లు ఇచ్చినటువంటి ఆమెను మనం తిడదామా అనేటువంటి విషయాలు కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. అందుకే ఈ చిన్న చిన్న విషయాలుగా మనం పెద్దగా పట్టించుకోం. కేవలం ఈ వీడియో నేను చెప్పినప్పుడు మాత్రమో, ఈ వీడియోని మీరు విన్నప్పుడు మాత్రమో ఈ అంశం ఇక్కడే పులి స్టాప్ పడిపోతూ ఉంటుంది. కానీ మనం ఫాలో అవుతున్నటువంటి పర్సన్స్ కమర్షియల్ కాకుండా ఉన్నారా? సో ఒక ఆర్థిక వ్యవస్థగా వారికి ఉన్నటువంటి ఇమేజ్ను, వారికి ఉన్నటువంటి సెలబ్రిటీయిజాన్ని అలా మార్చుకోకుండా ఉన్నారా అనేటువంటి అంశాలు కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి సొసైటీలో పెద్ద పెద్ద విషయాలు, సామాజిక సమస్యలు ఉన్నప్పుడు వాటి మీద మాట్లాడకుండా ఇలాంటి అంశాల మీద కొంతవరకు కేవలం పూర్తి స్థాయిలో ఒక కమర్షియల్గా మారితే మాత్రం ప్రతిఘటన తప్పదనేది మాత్రం, అదేవిధంగా వారికి ఉన్నటువంటి సెలబ్రిటీయిజం కూడా తగ్గుతుంది అనేది మాత్రం ఒక కాంట్రవర్సీగా వస్తుంది. ఓవరాల్గా చూద్దాం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో మీరు చూసినటువంటి ఈ పిక్ కేవలం ఒక పిక్ మాత్రమే కాదు, 30 కోట్ల రూపాయల ఖర్చు, 15 నిమిషాల పాటు వ్యవధి. సో చూద్దాం దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సెలబ్రిటీ అనేటువంటి పదాన్ని ఆధునిక భావంలో మార్చుకుంటున్నారు కాబట్టి చిన్న ఫోన్, ఈ ఒక్క ఫోన్ ద్వారా మీరు సెలబ్రిటీ అవ్వచ్చు, నేను సెలబ్రిటీ అవ్వచ్చు. కానీ ఈ సెలబ్రిటీని మనం నిలుపుకునేలా చేయాలి. ఈ సెలబ్రిటీ కేవలం తాత్కాలికమైనటువంటి అంశాలతో రాదు. నాకు నేను లేదా మీకు మీరు పూర్తి స్థాయిలో మనకున్నటువంటి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే మాత్రమే సెలబ్రిటీ వస్తుంది. ఆ సెలబ్రిటీని కమర్షియల్గా మార్చుకుంటే మాత్రం అది కొంతకాలం మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఘటన పైన మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ని ఇక్కడ తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.